ముక్కులోని గాలి ముక్తికి మరిదాలి. కాయపు టూపిలో గని ఉన్నది అన్నాడు అన్నమాచార్ల వారు. కాయపు టూపిరిలో గని ఉన్నది, ఆ గనిని కొలగొట్టడమే ధ్యానం. ఆ గనిలో ఏమున్నాయి? ఓయబ్బా అన్నీ ఉన్నాయి, నీకు కావలసినవన్నీ ఉన్నాయి అందులో, ఆ గనిలో. ఆ గనిని కొలగొట్టడమే ధ్యాన అభ్యాసము. అయితే ఒక్క రోజులో రాదు, 2 రోజుల్లో రాదు, ఖచ్చితంగా 40 రోజుల్లో వస్తుంది, ఎవరికైనా వస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధతో 40 రోజులు చేస్తే వాడికి జ్ఞానం వచ్చేస్తుంది. అశ్రద్ధతో జీవితాంతం చేసినా రాదు వాడికి. శ్రద్ధతో 40 రోజులు చేస్తే వచ్చేస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధతో ఉన్నవాడికి జ్ఞానం వచ్చి తీరుతుంది. ముక్కులోని గాలి ముక్తికి మరిదా. నమస్తే. ఆదివారాల ప్రోగ్రామ్ కి స్వాగతం. సో నిన్న మనం శాకాహారం గురించి తెలుసుకున్నాము. సో నిన్న సెషన్ వరకు మనకి శాకాహారమే ఎందుకు తినాలి, మాంసాహారం ఎందుకు తినద్దు అంటే జస్ట్ జంతువుల్ని చంపడము మంచిది కాదు, అంతవరకే మన నాలెడ్జ్ ఉంది. కానీ నిన్న సెషన్ తో మనకి ఇంకా శాకాహారం ఎందుకు తినాలి, మాంసాహారం ఎందుకు తినద్దు అన్న దానికి నాలెడ్జ్ మనకి ఇంకా పెరిగింది. సో మాంసాహారం తినడం వల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుంది అని తెలుసుకున్నాము. అలాగే జంతువుల్ని కూడా చాలా హింసిస్తామని తెలుసుకున్నాము. అంతేకాకుండా ప్రకృతికి కూడా ఎంత నష్టమో మనం తెలుసుకున్నాము. సో జంతువుల్ని పెంచడానికి ఎంత అడవుల్ని మనము కొట్టేస్తున్నాము, ఎంత నీరు వేస్ట్ చేస్తున్నాము, దాంట్లో నుంచి వచ్చిన గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల ఎంత పొల్యూషన్ అవుతుంది. సో ప్రకృతి అనేది ఎంత మనము ఇది చేస్తున్నాం అనేది మనం తెలుసుకున్నాము. సో మనం జస్ట్ మన టేస్ట్ బర్డ్స్ కోసం, మన టేస్ట్నెస్ కోసం మన ఆరోగ్యం, మన జంతువులు, మన ప్రకృతిని ఇంత చేయడం అవసరమా అనేది మనం అందరం ఖచ్చితంగా ఆలోచించాలి. మన పిల్లలకి చెప్పాలి, మన చుట్టూ ఉన్న నేబర్స్ కి అందరికి చెప్పాలి ఇది అవగాహన. సో ఏదైనా కూడా మనతోనే మొదలవుతుంది. మనం తెలుసుకోవాలి, మన ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, మన చుట్టూ నేబర్స్ చెప్పాలి. సో అలా అందరూ చేస్తేనే మన శాకాహార జగత్ అవుతుంది. సో దీంతో ఐ వెల్కమ్ చంద్ర సార్. ఎస్, మనం ప్రతి ఒక్కరం కూడా ఒక వజ్రం, శక్తి, బ్రహ్మాండ్, తక్కువ ఏమీ కాదు. మన ఆలోచన ద్వారా ఎంతైనా సృష్టించవచ్చు. ఆ విషయమే తెలుసుకుంటాం ధ్యానం ద్వారా. దట్ మనలో అనంతమైన శక్తి ఉంది కాబట్టి మన వాక్కి, మన ఆలోచనకి ఎంతైనా పవర్ క్రియేట్ చేస్తే నా వల్ల ఏమవుతుందిలే అని పూర్తిగా తీసేసి నేనే కంపల్సరీగా చాలా ఇంపాక్ట్ చేయగలుగుతున్నాను అని ఒక దీనిలోకి వస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, బుద్ధా సిఓ క్వాంటమ్ ఫౌండేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మాకు తెలిసి డైరెక్ట్గా కనీసం ఒక 50,000 మంది శాకాహారులు అయిపోయి ఉంటారు ఇప్పటికి, ఇక్కడ చేస్తున్న ప్రోగ్రామ్స్ని బట్టి కూడా. మన వల్ల ఏమవుతుంది అంటే ఈ 2 సంవత్సరాలు 50,000 మంది అవి ఉండేవారు కదా. 50,000 మంది కనీసం ముగ్గురికి చెప్తే 1,50,000 నుంచి 10 లక్షలు, 20 లక్షలు అలా వెళ్ళిపోతుంది. ఆ నెంబర్ ఎంతైనా అవుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ నమ్మితే సో డియర్ ఫ్రెండ్స్, ఈ వారం మన బాడీ హెల్త్ బాగుండాలి అంటే స్ట్రెస్ ఉంది. స్ట్రెస్ వల్ల 90% అన్ని అనారోగ్యాలు వస్తున్నాయి. ధ్యానం చేస్తే ఎటువంటి స్ట్రెస్ లేకుండా, నెగిటివ్ ఆలోచన లేకుండా తీసేస్తున్నాము. సో బాడీ చాలా నార్మల్ అయింది, చక్కగా అద్భుతంగా హీల్ అవుతుంది. ఆ 90% వ్యాధులు, అనారోగ్యాలు ఉన్నాయి అన్నీ పోతున్నాయి అని తెలుసుకున్నాం. మరి 10% సంగతి ఏంటి? దాని స్ట్రెస్కి లింక్ ఉండదే. 5 సంవత్సరాల పిల్లవాడికి ఇమ్యూనిటీ ఇష్యూస్ వచ్చిందన్న డాక్టరు, దానికేం చేస్తాం? 15 సంవత్సరాలు ఉన్నాయి మా అబ్బాయికి, సడన్గా ఇది టైప్ 1 డయాబెటీస్ అన్నారు, దానికేం చేస్తాం? నాకు గుర్తున్నంత వరకు నేను చాలా
సింపుల్ జీవితమే గడిపాను, అంతా నార్మల్గా ఉంది, కానీ చూస్తే క్యాన్సర్ అంటున్నారు, ఇప్పుడు నేనేం చేయను? మొన్నటి వరకు బాగుంది చూపు సడన్ గా పోతుంది. ఆల్రెడీ గ్లూకోమా అన్నది పేరుంది, చూపు పోతుంది. ఏంటి నేను అసలు, మీరు స్ట్రెస్ అన్నారు ఓకే, కానీ నేను అటువంటి దానికే ఒత్తిడికే లేను కదా. నేను ఎప్పుడు కూడా చాలా చక్కగా హ్యాపీగా లైఫ్లో ఉంది, కానీ ఇప్పుడు చూస్తే చూపుడు పోతుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి మరి? డిఫరెన్స్ లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేది ఒకటి ఉంది. మనం ఏది చేస్తే అది తిరిగి వస్తుంటుంది అని. చేసిన ప్రతి పనికి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఒకటి ఉంది. మనం చేసిన ప్రతి పనికి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఒకటి ఉంది. లా ఆఫ్ కర్మ అని కూడా దాన్ని అంటారు, కాజ్ అండ్ ఎఫెక్ట్. ప్రతి పనికి ఏదైనా ఈరోజు మనకు ఒకటి అనుభవిస్తున్నాము, ఏదైనా వస్తుంది అంటే దానికి వెనకాతల ఏదో కారణం అయితే ఉంది, కాజ్ ఉంది, కారణ కార్య సంబంధము. సో కాజ్ ఉంది కాబట్టి ఎఫెక్ట్ వచ్చింది. కార్యం ఉంది అంటే కారణం ఉంది. కారణం ఉంటే కార్యం ఉండకపోవచ్చు, ఇమీడియట్గా తెలియకపోవచ్చు, కానీ ఎప్పుడైనా రావచ్చు. కానీ కార్యము ఎఫెక్ట్ ఉందంటే ఖచ్చితంగా వెనకాతల ఏదో కాజ్ ఉంది, ఏదో చేసి ఉంటాము. ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఉదాహరణకు మన లా ప్రకారము నడుచుకోకుండా ఏదైనా చేస్తాము, ఏదైనా దొంగిలిస్తాము. ఒక దొంగ అంటాడు, ఏదైనా తీసుకుంటాడు, దొంగిలిస్తాడు, లేకపోతే ఏమన్నా చంపుతాడు. ఏదో లా ప్రకారం సిస్టమ్ నడుస్తుంది, అక్కడ ఏదో మొత్తానికి తప్పించుకున్నాడు, బయటకు వచ్చాడు, తప్పించుకున్నాడు, లేదు ఈ లోపల ఏదో మారాడు, మంచి వ్యక్తిగా అయ్యాడు, అన్ని రకాల మంచి పనులు చేస్తున్నాడు. అందరూ కూడా చాలా మంచివాడిని గొప్పగా అంటున్నారు, చక్కగా అదే విధంగా అందరి దృష్టిలో ఉన్నాడు. ఇలా ఒక 20 సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఎక్కడో ఆ సిస్టంలో, ఈ గవర్నమెంట్ వ్యవస్థలో కానీ, లా సిస్టంలో కానీ ఎక్కడో ఎవరో ఓపెన్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ చేసిన తర్వాత దీని ఎఫెక్ట్ ఇంకోళ్ళ మీద పడింది. కాజ్ చేశాడు, కేవలం ఎఫెక్ట్ పడింది. ఎవరైతే ఇబ్బంది పడ్డారో, ఎవరికైతే ఇది జరిగిందని అనుకున్నారో, వాళ్ళ దృష్టిని బట్టి, వాళ్ళ స్థితిని బట్టి అక్కడ రియాక్షన్ ఉంటుంది. ఆ రియాక్షన్ వెంటనే కనిపించకపోవచ్చు, కానీ 20 సంవత్సరాల తర్వాత ఎక్కడో ఏదో సిస్టంలో రావచ్చు ఒక క్లూ, మళ్ళా కేసు ఓపెన్ చేయొచ్చు, పోలీసులు కేసు ఓపెన్ చేసి అందులో రావచ్చు. ఇప్పుడు తన మీదకి వస్తుంది, నువ్వు హత్య చేశావు, నువ్వు హంతకుడివి, నువ్వు ఇబ్బంది చేశావు అని చెప్పేసి, క్రైమ్ చేశావు అని చెప్పేసి. ఇక్కడ చూస్తే మనిషి మంచిగా అందరి మధ్యలో ఉన్నాడు, కానీ అది వస్తుంది. ఎవరు నమ్మరు. మీరు ఎలా చేశారా, మీకు ఎలా వచ్చింది, ఎప్పుడు మంచి పని చేస్తారా, మీకేంటి ఇటువంటి రావడము అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది అక్కడ వ్యక్తి గురించి ఆ టైం మాత్రమే. వాళ్ళకి 20 సంవత్సరాల హిస్టరీ తెలియదు కదా. మనకి ఏదైనా వచ్చినప్పుడు, మనకు వద్దనుకున్నది వచ్చినప్పుడు, మన టైం ఫ్రేమ్ బట్టి ఉంటుంది. మనం అప్పటికప్పుడు ఆ టైంలో చూస్తే, ఆ ప్రదేశంలో చూస్తే అంతా రాంగ్గా కనిపించవచ్చు, కానీ మన టైం హొరైజన్ పెంచుతూ వెళ్ళామనుకోండి, అలాగే స్పేస్ ఆ ప్రదేశం కాకుండా మొత్తం అంతా పెంచుతూ వెళ్ళామనుకోండి, ఎక్కడో ఏదో కారణం ఉంటుంది కాబట్టి కార్యం ఇక్కడ జరుగుతుంది. కాజ్ అండ్ ఎఫెక్ట్, దీన్ని కర్మ అంటాము. ఒకప్పుడు నేను ఒక ఇంటెన్షన్తో ఏదో చేశాను, దానికి సంబంధించినటువంటి ఫలితం ఈ రోజు అక్కడ వస్తుంది. ఇంటెన్షన్, ఎప్పుడైతే ఒక సంకల్పం ఉందో ఆ రోజు నేను ఆ క్రైమ్ చేశాను, ఆ ఇంటెన్షన్తో చేశాను. హర్ట్ చేయాలి, ఏదో తీసుకోవాలి, ఇంకో దానికోసం అక్కడ చేశాను. సిస్టంలో నేను ఇప్పుడు తప్పించుకున్నా, కానీ ఫైనల్గా 20 సంవత్సరాలకి అది వచ్చింది, ఇక నా మీదకి వస్తుంది.
ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఆ ఫీల్డ్లోకి ఇక్కడ మనం చేసినప్పుడు దానికి ఆపోజిట్గా వాళ్ళ స్థితిని బట్టి ఆ ఫీల్డ్లోకి అటువంటి ఆలోచనలు, ఆ ఫీల్డ్ యొక్క వాళ్ళ యొక్క భావాలు ఆపోజిట్ డైరెక్షన్లో ఇవ్వబడ్డాయి. దానికి సంబంధించి అది అలా పెరుగుతూ 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 అది చివరికి 20 సంవత్సరాలకు వచ్చింది. వచ్చి తీరుతుంది, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. తప్పించుకున్నాడు, అయిపోయింది అనుకున్నాడు, కానీ 20 సంవత్సరాలకి అది అవ్వలా వచ్చింది. అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియదు ఎందుకంటే ఆ విషయం గురించి. కానీ వాళ్ళందరికీ మెల్లగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, బాబు అది కాదు. మీరేదో 5 సంవత్సరాలు అనుకుంటున్నారు. కొద్దిగా వెనక్కెళ్ళండి. ఇంకొద్ది వెనక్కండి 15, 20 సంవత్సరాల క్రితం జరిగింది. దీనికేమంటారు? ఇదిగో చూడండి ప్రూఫు, రుజువు అంతా ఉంది. ఓకే. అప్పుడు అర్థం చేసుకుంటారు. అలా జరిగిందా? ఓకే. మరేం చేస్తాం? యాక్సెప్ట్ చేస్తాం. అప్పటి వరకు యాక్సెప్ట్ చేయరు. కానీ అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. చేసిన వాడు పూర్తిగా మర్చిపోతాడు. నేనేం చేశాను, నేనేం చేయలేదంటాడు. బతుకు మర్చిపోయాం. కానీ మొత్తం తీసి చూపిస్తా స్క్రీన్ మీద, అప్పుడు తెలుస్తుంది యెస్ దిస్ రైట్. డినై చేస్తాము. ఏదైనా వచ్చినప్పుడు మన దగ్గరికి నేనెలా చేశాను, నా వల్ల కాలేదే, నేను మంచివాడినే, నాకెందుకు వచ్చింది అని చెప్పేసి అతని వ్యక్తి మీద బ్లేమ్ చేయటము, ఏదీ లేకపోతే గాడ్ అని చెప్పేసి బ్లేమ్ చేస్తాము. బ్యాడ్ లక్ అంటాం, ఇంకోటి అంటాం. కానీ ప్రతి దానికి ఎక్కడో ఒక చోట కారణం ఉంది. ఇప్పుడు కాకపోతే ఏం చేశాము ఇక్కడ? ఈ ఇన్సిడెంట్‌లో టైంని పెంచాము. ఇప్పుడు నుంచి 20 సంవత్సరాలు వెనక్కెళ్ళాము. ఎప్పుడైతే మన టైం ఎక్స్‌ట్రా అలా బ్యాక్ వెళ్తూ ఉంటామో, మనకు గ్యారంటీగా ఎక్కడో చోట కారణం దొరుకుతుంది. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటాము. ఏది కూడా కాజ్ లేకుండా కారణం రాదు. ఆలోచన లేకుండా ఈ క్వాంటమ్ ఫీల్డ్‌లోంచి ఏది కూడా ఒక పదార్థంగా రాదు. ఒక ఈవెంట్‌గా రాదు. సంఘటనగా రాదు. ఆలోచన ఎక్కడో చోట ఉండి తీరుతుంది. మనం చేసిన కారణాలను బట్టి ఆ కార్యాలుంటాయి. బ్యాడ్ డీడ్స్ అంటాము. చెడు కర్మలు, మంచి కర్మలు, సత్యకర్మలు అని 3 ఉంటాయి. ఇదే లా ఆఫ్ కర్మ డియర్ ఫ్రెండ్స్. మనం చేసిన వాడిని బట్టి మనకుంటుంది. ఇది పనిష్మెంట్ సిస్టమ్ కాదు. మనం ఎలాగైతే ఫ్రీగా చేశామో అవతల జంతువులు కూడా అలాగే ఫ్రీగా వాటికి సంబంధించిన వాళ్ళ స్థితిని బట్టి అవి కూడా ఎక్స్‌ప్రెస్ చేస్తాయి. ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు ఫీల్డ్‌లోకి వస్తుంది. ఈ శూన్య క్షేత్రంలోకి వస్తుంది. అక్కడ తయారవ్వడానికి సంఘర్షణ జరుగుతుంది. ఫైనల్‌గా దేని శక్తి ఏదైతే దాని నుంచి మనకి రిటర్న్‌లో అది వచ్చి తీరుతుంది. జరిగి తీరుతుంది. టైమ్ స్కేల్ గురించి తెలుసుకోగానే మనకు విషయం అర్థమైంది. అప్పుడు యాక్సెప్ట్ చేస్తాము. ఎక్కడైతే ఇప్పుడున్న క్షణం చూస్తున్నామంటే మనం యాక్సెప్ట్ చేయము. దాన్ని వేరే విధంగా తీసుకుంటాము. రెసిస్ట్ చేస్తాము. యాక్సెప్ట్ చేయకపోతే దానికి అడ్డుపడుతున్నాం. రెసిస్ట్ చేస్తాం. అంటే బాడీలో యాక్సెప్టెన్స్ లేదు. ఆ ఎమోషన్ మారింది. కోపమో, ఫ్రస్ట్రేషనో అన్ని రకాల ఎమోషన్స్ వస్తాయి. నార్మల్‌గా యాక్సెప్ట్ చేయలేదు కదా సంఘటనని. డిస్కనెక్ట్ అవుతాం. ఎమోషన్స్ ఎప్పుడైతే రాంగ్‌గా ఉన్నాయో డిస్కనెక్ట్ అవుతాం. కొహరెన్సీ పోతుంది. అనుకున్నవి జరగవు. ఇంకా వర్స్ట్‌గా తయారవుతుంది. ఒక వ్యక్తి ఎక్కడో ఏదో దేశంలో ఏదైనా చేస్తాడు. అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఇక్కడ దేశానికొచ్చాడు. ఇక్కడున్నాడు. ఇక్కడ అంతా మంచి పనులుగా ఉన్నాయి. అంతా మంచిగానే ఉన్నాడు. కానీ ఎప్పటికో ఒకటొస్తుంది. ఏంటయ్యా అని చూస్తే మీ ప్రదేశాన్ని నుంచి బాగా స్పెండ్ చేయండి. ఇక్కడే కాకుండా ఇంకెక్కడైనా చూడండి. సో, ప్లేస్ అండ్ టైమ్ అంటాము. మన కాలాన్ని అలా పెంచుకుంటూ వెళ్ళినా, స్పేస్‌ని పెంచుకుంటూ వెళ్ళినా మనకు తెలుస్తుంది. కార్యం ఎక్కడో ఉంది. కారణం ఎక్కడో ఉంది. అందుకని కార్యం ఎక్కడ కనిపిస్తోందని చెప్పేసి. లా ఆఫ్ కర్మ డియర్ ఫ్రెండ్స్. లా ఆఫ్ కర్మ అనేది పనిష్మెంట్ కాదు. సో, ఈ విధంగా మనం ఏం తెలుసుకుంటామంటే, ఎప్పుడో ఏదో చేశాము, ఎన్నో జంతువులను చంపాము, ఎంతో మనుషులకు ఇబ్బందులు పెట్టాము, హార్మ్ చేశాము. కిల్లింగ్, వయలెన్స్, ఇంటర్ఫిరెన్స్ 3 ఉన్నాయి. చంపటము, హాని కలిగించటము, ఇంటర్ఫిరెన్స్ అవ్వటము, వాళ్ళ జోక్యాలు చేసుకొని, వాళ్ళ స్వేచ్ఛను భంగం చేస్తూ ఎంతసేపు ఆపుతూ ఓవర్ పవర్ చేయటము అథారిటీతో. ఈ 3 చేసినప్పుడు అవతలి వ్యక్తుల స్థితిని బట్టి ఆపోజిట్‌గా రియాక్షన్స్ ఉంటాయి. నేచురల్ కదా! ఇక్కడ ఉన్నవే ప్రతి చోట ఉంటాయి. అవి ఇండివిడ్యువల్ ఫీల్డ్‌లో కూడా. ఆ రియాక్షన్స్ ఉన్నప్పుడు, ఆ రియాక్షన్స్ గ్యారంటీగా ఎప్పటికైనా వచ్చి తీరుతుంది. ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు కాకపోతే కొన్ని రోజుల తర్వాత రావచ్చు.
దాన్ని అర్థం చేసుకొని ఆ శక్తి క్షేత్రంలో దాన్ని క్యాన్సిల్ చేసే వరకు, దాని సరి అయిన రీతిలో ఆ శక్తి ఏదైతే రాబోతుందో దాన్ని, ఆ నెగిటివ్ ఎనర్జీ అనుకోండి, ఏదైతే అనుకోండి మనకు ఒక పనిష్మెంట్ లాగా అనిపిస్తుంది, కానీ ఏదైతే రాబోతుందో దాన్ని క్యాన్సిల్ చేసే వరకు అది వచ్చి తీరుతుంది. ఇప్పుడు కాకపోతే తర్వాత. ఈ రోజు నాకు క్యాన్సర్ వచ్చింది, ఈ రోజు మా పిల్లవాడికి ఇమ్యూనిటీ డిజార్డర్ వచ్చింది, లేకపోతే ఎవరు ఇలా పుట్టారు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఎప్పుడో ఈ 3 చేస్తాం కాబట్టి. పోనీ అవతల వ్యక్తుల స్థితులు కరెక్ట్ గా ఉన్నా వాళ్ళు ఏమీ అనుకోలేదు కాబట్టి అక్కడ తప్పించుకునే అవకాశం ఉందా? ఉండొచ్చు. అయితే చాలాసార్లు ఏం జరుగుతుంది, మనం ఎప్పుడైతే ఒక వ్యక్తితో మన నేచురల్ స్టేట్ ఎప్పుడు కోహరెన్సీగా ఉండడం, అందరితో కలిసి ఉండడం, కలిస్తే ఆనందం, దూరంగా ఉంటే అంత ఆనందం లేదు. అన్నిటితో కలిసి ఉండటం, నేచర్తో ఒకటే ఉండటం. దూరంగా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఇటువంటి పనులు చేస్తాం మనం దూరం అవుతూ వస్తాం. అతని వ్యక్తిని చంపినా హింసించినా మనం దూరంగా ఉన్నట్లు లెక్క. వచ్చినప్పుడు ఏదో ఒక రోజు మనం నేచర్ నుంచి బయటికి వెళ్ళాం కాబట్టి నేచర్ దగ్గరగా వచ్చినప్పుడు, మన ఇన్నర్ నేచర్ దగ్గరగా వచ్చినప్పుడు ఎక్కడో ఆలోచన మొదలవుతుంది. నేనెందుకు చేశాను ఇటువంటి దరిద్ర పనులు? నేనే చేశానా? అయ్యా నా వల్ల ఎంత హింసించబడ్డాయా? ఎంతగా వాళ్ళని బాధ పెట్టానా? వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు? ఇటువంటిది ఎప్పుడూ జరగకూడదు. నాకు ఇంకెటువంటి పనిష్మెంట్ వచ్చినా సరే అసలు అలా బాధ ఎలాగుంటుండేది, అంత కష్టపడి అన్ని రకాలుగా చేశారా అని చెప్పేసి మనం ఎప్పుడైతే డియర్ ఫ్రెండ్స్ రిగ్రెట్ అవుతూ ఉంటామో అవి తీరుతాము చాలా సార్లు. ఎందుకంటే మన నేచర్‌కి దూరంగా వెళ్ళాము, మన నేచర్ దగ్గరగా వస్తాము, వచ్చినప్పుడు అవి తీరుతాము, రిగ్రెట్ చేస్తాం. ఎప్పుడైతే రిగ్రెట్ చేశామో మనం ఖచ్చితంగా వాళ్ళు అనుభవించిన బాధలు లాంటివి మనం కూడా అనుభవించడానికి రెడీ అవుతున్నాము, అవి క్రియేట్ చేసుకుంటున్నాము. రిగ్రెట్ బ్రీడ్స్ న్యూ రిగ్రెట్‌ఫుల్ ఎక్స్‌పీరియన్సెస్. పశ్చాత్తాపపడుతూ నేను నా వల్ల ఇలా జరిగింది, నాకు ఎటువంటి పనిష్మెంట్ అయినా కావాలి, నాకు మంచి పని అవ్వాలి, నాకు తగిన శాస్త్రం అవ్వాలి, నేను ఈ జీవితంలో ఎప్పుడు ఇటువంటివి చేయకూడదు, అసలు ఇంత బాధపడుతున్నారా, అది ఎలా బాధపడ్డారో నాకు కూడా ఒకసారి తెలిస్తేనే కదా తెలుస్తుందని ఎప్పుడైతే ఇలా అనుకుంటామో ఆటోమేటిక్గా మనం ఒక డిఫరెంట్ ఫ్యూచర్ క్రియేట్ చేసుకుంటాం డియర్ ఫ్రెండ్స్. ఫీలింగ్స్తో అనుకుంటాము. సో మనంతా మనం క్రియేట్ చేసుకుంటాం, ఒక విధంగా అవుతుంది. ఏదైనా కానిది మనకి ఎందుకు వస్తుంది అంటే ఇదొకటి. ఒకటి మనము ఏదైనా చేసినప్పుడు ప్రతి జీవి కూడా ప్రతిదీ కాన్షియస్‌నెస్‌గా, చైతన్యంగా వాళ్ళ స్థితులను బట్టి ఆపోజిట్ రియాక్షన్‌లో పెడుతున్నాయి గ్యారంటీగా. దాని ద్వారా సంఘర్షణ జరిగి ఫైనల్‌గా దేనికైతే శక్తి మనం చేస్తూ ఉంటే ఎన్నో ఫోర్సెస్ దానికి ఆపోజిట్‌గా కూడా వస్తాయి. మనం ఎందుకంటే ఎప్పటికప్పుడు హాని చేస్తున్నాం అనుకోండి, గ్యారంటీగా అటుపక్క నుంచి వాటిని సంరక్షించేవి ఏదైతే తనను తాను రక్షించుకోవాలనుకునే వాటి యొక్క శక్తి అంతా కూడా ఆపోజిట్‌గా వచ్చే అవకాశం ఉంది. ఆపాలి కదా మరి. దాని ద్వారా ఒకటైతే మన రిగ్రెట్ ఎప్పటికప్పుడు మనం పశ్చాత్తాపంతో బాగా మన గురించి మనం ఇంకా లోగా చేసుకున్నప్పుడు, రెండోదైతే మూడో విషయం మనం ఎప్పుడూ కూడా అడ్వెంచర్, సాహసం కోసం చూస్తూ ఉంటాం. తెలిసి మనము సాహసాలు చేస్తాం. మనకు తెలుసు మన జీవితం కూడా పోవచ్చు అని, అయినా సాహసాలు చేస్తున్నాం కదా. ఒక ఎక్స్‌పీరియన్స్ కోసం చేస్తాం ఎప్పుడు. హిమాలయాలు ట్రెక్కింగ్ చేయాలి, ఆ ఎక్స్‌పెడిషన్‌కి వెళ్ళటం అంతే. మనకు తెలుసు నడుస్తూ ఉంటే అక్కడ ఎన్నో బాడీస్ చనిపోయి ఉంటాయి, ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి, చచ్చిపోయి ఉంటారు. దాని గురించి సీన్స్ తెలుసు. అయినా కూడా మనం హిమాలయ ట్రెక్కింగ్‌కి వెళ్తున్నాము. తెలిసి నేను రాకపోవచ్చు అని చెప్పేసి విల్ రాసి మరి వెళ్తాము. సాహసము. మన హ్యూమన్ నేచర్ ఎప్పుడు కూడా అడ్వెంచరు. గవర్నమెంట్ బోర్డ్ పెడుతుంది, ఈ వాటర్ ఫాల్ చాలా లోతుగా ఉంది, ఎక్కడ ఎవరు ఇందులోకి దూకడం ప్రమాదకరము, హానికరము అని బోర్డు ఉంటుంది. చుట్టుపక్కల చూస్తాం, ఎవరు లేని అక్కడ దిగుతాం. సాహసం. తెలిసి కూడా మనం అందులోకి దిగుతాము. దాని ద్వారా మనకు హాని జరగొచ్చని తెలుసు, ప్రాణం పోవచ్చని తెలుసు, ఇంకోటని తెలుసు, అయినా కూడా మనం దిగుతున్నాం. ఒక బిజినెస్ మ్యాన్ ఉంటాడు, చక్కగా ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు, బాగుంది, అయిపోయింది. ఓహ్!
లోకల్గానే చేశాడు. అబ్బాయి అంత చాలా సింపుల్గా ఉంది. ఇప్పుడు ఇండియా మొత్తం చేయాలనుకుంటాడు. రాత్రులు పగలు లెగుస్తాడు, వెళ్తాడు, చాలా ఇబ్బందులు కలుగుతాయి, ఎన్నో అడ్డంకులు వస్తాయి, అయినా కూడా చేస్తానంటాడు. సాహసం. ఇది సరిపోలేదు, తర్వాత ఆఫ్రికాకి వెళ్తానంటాడు. అక్కడ వైలెన్స్ గా ఉన్న కంట్రీలో కూడా వెళ్తానంటాడు. సాహసం. ప్రాణం పోవచ్చు, అయినా అక్కడికే వెళ్ళి చేస్తానంటాడు. అంటే ఏదో ఇంకొకటి ప్రయారిటీ, ఇంకొక ఎక్స్పీరియన్స్ కోసం ఇక్కడ మన ప్రాణం అయినా సరే పణంగా పెట్టగలుగుతాం. బాధను తీసుకోవడానికి రెడీ అవుతున్నాం. అది ఇది ఒకటే అయింది కదా. అదేమైంది, నేనేమో ఒక ఇమ్యూనిటీ డిజార్డర్తో రావడం ఏమైంది, లేకపోతే క్యాన్సర్తో రావడం ఏమైంది, అవి ఇవి ఒకటే. అవి కూడా సాహసాలు, అవి కూడా సాహసాలే. సో డియర్ ఫ్రెండ్స్, మనకి ఆ 10% ఏవైతే వస్తున్నాయో, నార్మల్గా కానివని అనుకుంటున్నామో, మనకు వచ్చాయి అంటే ఎక్కడో ఈ లా ఆఫ్ కర్మ ఉంది, కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉంది. మనం ఏదో చేసాము, మనం సాహసోపేతంగా తీసుకున్నాం. ఎందుకు తీసుకుంటాం సాహసాలు? కొత్త అనుభవాల కోసం తీసుకుంటాం. ఇదే నేను ఒక కంపెనీ బిజినెస్ 4 సంవత్సరాలు చేసిన తర్వాత, అయిపోయిన తర్వాత మళ్ళీ బ్రేక్ తీసుకొని మళ్ళీ ఒక రివ్యూ చేసుకుంటాను. ఓకే, లాస్ట్ టైం ఇక్కడ ఆంధ్ర అంతా చేశాను, ఓకే మజా వచ్చింది, కానీ ఈసారి చేస్తే ఏదైనా చేయాలి, దేశం మొత్తం తిరగాలి అని చెప్పేసి మొత్తం అసెస్ చేసుకొని కొత్తగా నేర్చుకోవడం కోసమని కొత్త విషయాలు తీసుకుంటాను. ఎవరో అంటారు, బాబు నువ్వు బీహార్కి వెళ్ళావు, ఇంకో చోటుకి వెళ్ళావు అంటే ఇబ్బందులు వస్తాయి చూసుకో. నో 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 ప్రాబ్లం, నేను మొత్తం వెళ్ళాల్సిందే అంటాము. ఎంతమంది చేయట్లేదు, నేను కూడా చేయలేనా అంటాము అని చెప్పేసి అది తీసుకుంటాము. అలాగే మనది ఒకసారి అయిన తర్వాత రెండోసారి మన జీవితానికి వచ్చే ముందు రీఇన్కార్నేషన్లో మళ్ళీ ఒక ప్రణాళిక వేసుకుంటాము. నెక్స్ట్ ఎలా ఉండాలి అని చెప్పేసి ఆ ప్రణాళికలో ఎన్నో సాహసాలు చేసుకుంటాం. ఎందుకంటే మనకు తెలుసు ప్రతిదీ కేవలం ఒక అనుభవమే. అక్కడ సరి తప్పు ఒప్పులు లేవు, గొప్ప తక్కువ అనేది లేదు, అంతా కేవలం అనుభవమే. ఓకే, సాహసం ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. నేను క్యాన్సర్ తీసుకుంటాను, దానివల్ల అక్కడికి వచ్చి నా ద్వారా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎంతైనా, నా ద్వారా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఎన్నో గుణపాఠాలు నేర్చుకుంటారు. ఏదైనా అద్భుతమైన, ఏదైనా ఇటువంటి సీరియస్ ఇల్నెస్ తీసుకున్న వాళ్ళు ఎంతో కంపాషనేట్ పీపుల్. ఎందుకంటే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. వాళ్ళ కోసమని వీళ్ళ రోల్ తీసుకుంటాము. ఒక పిల్లవాడు ఒక చెయ్యి లేకుండా వస్తే ఎందుకు దేవుడు ఇంత అన్యాయం చేస్తాడు అనుకుంటాం, కానీ ఎంతో కంపాషనేట్తో వాళ్ళు వస్తారు. ఎందుకు? అక్కడ తల్లిదండ్రులకు కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇది అంతా నిమిత్తము వాళ్ళు ఆధ్యాత్మికతలో దిగాలి, తెలుసుకోవాలి. నేను ఆ పిల్లవాడు అందరూ ఒకటే, ఇది కేవలం ఒక రోల్ మాత్రమే. ఒక దాంట్లో ఆ హీరో చెయ్యి లేకుండా ఉంటే, ఇంకో దాంట్లో వాయిస్ లేకుండా ఉంటే, ఇంకో దాంట్లో అన్నీ ఉన్నట్టుగా ఉన్నాడు. కేవలం రోల్స్ మాత్రమే. దీని గురించి మీరెందుకు ఇంత బాధపడుతున్నారు అని తెలుసుకోవడం కోసం, ఆధ్యాత్మికత దిగడం కోసం అని చెప్పేసి ఎంతో అద్భుతమైన కంపాషనేట్ హృదయంతో ఆ పిల్లవాడు అటువంటి రోల్ తీసుకుంటే, దానికి మనం పూర్తిగా రివర్స్‌గా అన్యాయం అయింది, ఇటువంటిది ఎందుకయింది, నాకెందుకయింది, నేను ఇలాగ లేనా అని చెప్పేసి పూర్తిగా గిల్టీ ఫీల్ అవుతూ మదర్‌లు ఆ ఫ్యామిలీ మొత్తం వాళ్ళ మీద బ్లేమ్ చేస్తూ ఎన్నో రకాలుగా మనం తీసుకుంటున్నాం. కానీ అక్కడ విషయం డియర్ ఫ్రెండ్, సాహసం చేశాడు ఆ పిల్లవాడు. అది ఒక అనుభవం తెలుసు. ఇవన్నీ తెలుస్తాయి డియర్ ఫ్రెండ్స్ మనం ఎప్పుడైతే. సో ఎలా తెలుస్తుంది? ఎలాగ ఇటువంటి విషయాలు మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం? విషయం తెలుసుకోవాలి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం అనేటువంటి అగ్నిలో అన్ని కర్మలు దగ్ధమైపోతాయి. మనం ఎంతైతే తెలుసుకుంటామో. ఇప్పుడు ఇందాక మొదటి సెకండ్ తీసుకుందాము. 20 సంవత్సరాల క్రితం చేశాడు, మర్చిపోయాడు, చుట్టుపక్కల వాళ్ళకి తెలియదు. ఈ రోజు మాత్రం ఎదురుగా మనకి లా ఆఫ్ ద ల్యాండ్ ప్రకారం వచ్చింది, నువ్వు ఆ రోజు ఏదో పని చేసావు కాబట్టి ఇప్పుడు శిక్ష పడాల్సిందే అని. ఎప్పుడైతే విషయం తెలిసిందో యాక్సెప్ట్ చేస్తాం, విషయం తెలియకపోతే బ్లేమ్ చేస్తాం. జ్ఞాన అగ్ని దగ్ధ కర్మాణం. మన విషయాలు జ్ఞానం అనేది అగ్నిలో, అంటే మన జ్ఞానం తెలుసుకోవాలి. నాకు ఏదైనా వచ్చిందంటే ఎక్కడో నేను ఏదో చేశాను, ఇది నా వల్లనే జరిగింది కానీ ఊరికన్నా నాకు ఎవరో చేయలేదు, నాకు వచ్చింది అంటే నేను ఏదో చేశాను అనే కనీసం అవసరం తెలుసుకోవాలి. ఇంకా సాటిస్ఫై కాకపోతే మన ధ్యానం ద్వారా వెనక్కి వెళ్ళాలి, చూడాలి ఏం జరిగింది, ఇన్వెస్టిగేట్ చేయాలి, చేసుకోవాలి. మనకి యాక్సెప్టెన్స్ లేదు కదా, ఇంకా చేసుకోవాలి.
ఏదో జరిగింది కాబట్టి నాకు వచ్చింది. అయితే నా చేతిలో ఉంది. ఈ రోజు నా ఆలోచనలు మార్చుకొని, నా భావాలు మార్చుకొని, నాకు అది యాక్సెప్ట్ చేస్తాను పూర్తిగా. నా భావాలు మార్చుకొని ఏదైనా కొత్త భవిష్యత్తును క్రియేట్ చేసుకుంటాను అని తెలుసుకున్న వాళ్ళు ఆటోమేటిక్‌గా యాక్సెప్ట్ చేస్తాము. కానీ యాక్సెప్టెన్స్ కావాలి. సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు ముందు యాక్సెప్టెన్స్ కావాలి. ఆ 10% ఇల్‌నెస్ ఏవైతే ఉన్నాయో, మనకి స్ట్రెస్ ద్వారా రానివని తెలుసుకున్నామో, వాటికి యాక్సెప్టెన్స్ కావాలి. ఎలాగైతే నాకు 20 సంవత్సరాల శిక్ష వచ్చినప్పుడు నేను ముందు కాదన్నాను. కానీ నాకు ఎవరో చూపిచ్చారు. 20 సంవత్సరాల క్రితం చేసావు నాయనా ఇది. నువ్వు చూడు, అర్థం చేసుకో. నువ్వు మంచి వ్యక్తివి కదా అని చెప్పినప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తున్నాను గదా! అలాగే మనం ఎప్పుడైతే జ్ఞానం తెలుసుకుంటామో, యాక్సెప్టెన్స్‌లోకి వస్తామో, ఓకే. ఫైన్ నేను చేశానా? ఫైన్ అయితే ఇంకేం చేస్తాం? ఏది ఉంటే అది పనిష్మెంట్ తీసుకుంటాను. అప్పుడు ఇంకా మంచిగా బిహేవ్ చేయడం మొదలుపెడితే, నాకు మళ్ళా రాబోయే 20 సంవత్సరాల జైలు శిక్ష 2 సంవత్సరాలకు వచ్చేస్తుంది. నేను మంచిగా ఉండడం మొదలుపెడతాను. మంచి పనులు చేస్తాను. అదే చేయాలి ఇక్కడ. యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసినప్పుడు, దాన్ని అర్థం చేసుకున్నప్పుడు, దానికి సంబంధించి ఎఫెక్ట్‌ని తగ్గించుకోవాలంటే ఇంకా మంచి విషయాలు మన ఫీల్డ్‌లోకి పెట్టినప్పుడు ఆటోమేటిక్‌గా మనం దాని నుంచి తొందరగా బయటపడతాము. ఫస్ట్ కావాల్సింది యాక్సెప్టెన్స్. రెసిస్ట్ చేస్తే కోహెరెన్సీ ఉండదు. యాక్సెప్ట్ చేస్తే కోహెరెన్సీ ఉంటుంది. బాడీ నార్మల్‌గా వస్తుంది. అన్నిటితోటి మనం ఒకటవుతూ ఉంటాము. అప్పుడు డియర్ ఫ్రెండ్స్, మన దేహం గురించి, ఆరోగ్యం గురించి అద్భుతంగా ఊహిస్తూ ఉంటే గ్యారంటీగా మనం ఆ కండిషన్ నుంచి బయటపడతాం. అయితే తీరుతుంది. ముందు యాక్సెప్టెన్స్‌లోకి రావాలి. 2 ఆహ్, ఆ యాక్సెప్టెన్స్‌లో రెసిస్టెన్స్ పోయి ఉంటాము. దెన్ 2 మంచి పనులు అంటే దీన్ని అపోజిట్ చేయడం కోసం ఒక సేవ చేయడము. ఆ విషయాలు గమనించి ఎవరికైతే మనం ఇబ్బంది పెట్టామో అనుకుంటే, అటువంటి వాటికెళ్ళి మనము కొద్దిగా హెల్ప్ చేయటము, మన నాలెడ్జ్‌ని పెంచుకోవటము, 10 మందికి చెప్పటము, ఇటువంటివి చేస్తున్నప్పుడు దెన్ ఆటోమేటిక్‌గా చాలా తొందరగా ఆ పనిష్మెంట్ అనేది ఏదైతే అనుకుంటున్నామో పనిష్మెంట్ కాదు, ఇదంతా మనం తీసుకున్నటువంటి చాయిసే. అది తగ్గుతూ వస్తుంది. ఆ వ్యూలో మనం ఎప్పుడైతే మన గొప్ప ఫ్యూచర్ గురించి ఊహిస్తామో, గ్యారంటీగా కొత్తగా బాడీ క్రియేట్ చేసుకోగలుగుతాం డియర్ ఫ్రెండ్స్. లా ఆఫ్ కర్మ ఉంది. పనిష్మెంట్ సిస్టమ్ కాదు. కేవలం మన ద్వారా జరుగుతున్న విషయం గమనించాలి ఫ్రెండ్స్. అది ఎప్పుడైతే అర్థమవుతుందో నోబడీ ఈస్ పనిషింగ్ అస్. మన చేతుల్లో ఉంది అంతా. జ్ఞానం నేర్చుకోవాలి. కొత్తగా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మన ఫ్యూచర్‌ని భవిష్యత్తు గురించి మనం క్రియేట్ చేసుకోవాలి. అన్నీ జరుగుతాయి. సో, అటువంటి హీలింగ్ కూడా అవుతుంది. అందుకని ఎంతోమంది ఈ లా ఆఫ్ కర్మని అర్థం చేసుకొని, రీఇన్‌కార్నేట్‌ని అర్థం చేసుకున్నప్పుడు సడెన్‌గా ఎన్నో ఇటువంటి ఇల్‌నెసెస్ ఏమున్నాయో అవన్నీ పోతాయి. సిన్సియర్‌గా కొత్తగా ఫ్యూచర్ క్రియేట్ చేసుకొని ఎంతో ధ్యానం చేస్తారు. శక్తిని పెంచుకుంటారు. అవగాహన పెంచుకుంటారు. ఆటోమేటిక్‌గా పోతాయి. సో, ఈరోజు ధ్యానంలోకి వెళ్దాం డియర్ ఫ్రెండ్స్. మరలా లాంగ్ మెడిటేషన్ చేస్తాము. మనం ఆనాపానసతి ధ్యానం చేస్తున్నాము. సండేస్ సో, చక్కగా లాంగ్ మెడిటేషన్ చేద్దాం. ఈరోజు ధ్యానంలో హార్ట్ ఎలివేషన్ ప్రక్రియ చేసి, తర్వాత ఆనాపానసతి ధ్యానం చేసి, తర్వాత మనం ఇమాజినేషన్ సెగ్మెంట్ ఈ వీక్ స్టార్ట్ చేశాము. మన ఆరోగ్యం గురించి మంచి సంకల్పం పెట్టుకొని, నా దేహం అద్భుతంగా హీల్ అయింది. ఏ అయితే అవయవాలు మీకు అవసరంగా ఎక్కడైతే ఇబ్బంది పెడుతున్నాయో ఈ అవయవాలు, ఈ పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా హీల్ అయ్యాయి. ఎంతో శక్తితో, ఎంతో ఎనర్జీతో ఉన్నాయి. ఇప్పుడు ఎక్స్‌ట్రా ఇంకొక అఫర్మేషన్ యాడ్ చేసుకోవచ్చు. ఈ లా ఆఫ్ కర్మ గురించి నాకు అర్థమవుతోంది. నాకు ఈరోజు ఏదైనా వచ్చింది అర్థం అవ్వట్లేదు అంటే, ఎక్కడో ఏదో జరిగి ఉంది. నేను దాన్ని పూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను ఎటువంటి రెసిస్టెన్స్ లేకుండా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను నాకొచ్చినది. దీని నుంచి నేను పూర్తిగా దాన్ని అంగీకరిస్తున్నాను. అంగీకరించి నా దేహం ఎంతో అద్భుతంగా మారడానికి నేను దోహదపడుతున్నాను. నేను ఇంకొక అఫర్మేషన్ యాడ్ చేసుకోండి. ఆ అఫర్మేషన్ సంకల్పం చేసుకొని, దాని తరువాత ఇమాజిన్ చేయండి. కొత్త భవిష్యత్తు గురించి ఊహించండి. ఆ భవిష్యత్తు ఎలా ఉంది అంటే, మీ దేహం మీరు యాక్సెప్ట్ చేశారు. మీ దేహం బాగా అయిందిప్పుడు. అయినప్పుడు మీకు కొత్త అనుభవాలు ఎటువంటివి కావాలనుకుంటున్నారు? ఇప్పుడు మళ్ళా హిమాలయ ట్రెక్కింగ్ చేయాలనుకుంటున్నాను. చెయ్యండి. ఊహించండి. అది చేయాలంటే దేహం కరెక్ట్‌గా ఉండాలి. ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో అద్భుతంగా నార్మల్ లైఫ్ గడుపుతున్నాను. అది చేయాలంటే నాకున్న క్యాన్సర్ తగ్గాలి. నేను బయట
మార్నింగ్ పూట వాక్ వెళ్ళగలుగుతున్నాను. అది చేయాలంటే నాకున్నటువంటి ఇమ్యూనిటీ ఛాలెంజ్ ఉంది. ఆస్మా, బ్రాంకైటిస్ ఇవన్నీ పోవాలి. నేను మార్నింగ్ 6 గంటలకి, 5 గంటలకి చక్కగా ఈ మంచుల్లో కూడా నేను బయట తిరిగి చేస్తున్నాను, వాకింగ్ చేస్తున్నాను. ఇవన్నీ ఊహించండి. ఏదైతే మీరు కావాలనుకున్న ఇష్టమైనవన్నీ ఊహించండి. వాటికి సంబంధించి మీ హెల్త్ ఎలా ఉండాలో ఆటోమేటిక్‌గా హెల్త్ మారుతూ ఉంటుంది. రైట్ ఫ్రెండ్స్? ఆ ఊహా ప్రక్రియ ఉంటుంది కాసేపు. దాని తర్వాత మనము రిలాక్స్ అయ్యి, మనం గ్రాటిట్యూడ్, కృతజ్ఞత తెలుపుకొని మనం మెడిటేషన్ ఫినిష్ చేస్తాం. ఓకే? సో రిలాక్స్ యువర్ సెల్ఫ్ డియర్ ఫ్రెండ్స్. హాయిగా కూర్చోండి కంఫర్టబుల్‌గా. కొత్తగా ఎవరైనా జాయిన్ అయితే ఆనాపానసతి ధ్యానం డియర్ ఫ్రెండ్స్. ఈ చిత్రంలో చూపించున్నట్టుగా మీ చేతులు 2 కట్టుకొని, కాళ్ళు క్రాస్ చేసుకొని, కళ్ళు మూసుకొని, స్పెక్స్ ఉన్నవారు తీసేయాలి. స్పెక్స్ తీసేసి కళ్ళు మూసుకొని మీ శ్వాస మీద ధ్యాస. మెల్లగా మనసు శూన్యమవుతుంది. ఆలోచన లేని స్థితిలో ఉంటాము. ఆ స్థితిలో ఉండటమే మన లక్ష్యం. ఒకవేళ ఆలోచనలు ఉంటే మీ దృష్టిని మరలా శ్వాసపై ఉంచి శ్వాస మీద ధ్యాస పెడితే మెల్లగా మళ్ళా శూన్యంలోకి వెళ్తాం డియర్ ఫ్రెండ్స్. ఈ ఆనాపానసతి ధ్యానంలో మ్యాక్సిమం టైం స్పెండ్ చేస్తాం ఇప్పుడు చేసే మెడిటేషన్లో. దీనికన్నా ముందు హార్ట్ ఎలివేషన్ అనే ఒక ప్రక్రియ చేస్తూ దీంట్లో వెళ్తున్నాము. చాలా ఈజీ. నా గైడెన్స్ ఫాలో అవ్వండి. రిలాక్స్ యువర్ సెల్ఫ్ డియర్ ఫ్రెండ్స్. ప్రియమైన మిత్రులారా, మీ స్పెక్స్ తీసివేసి కళ్ళు మూసుకొని మీ హృదయంపై మీ చేతులను ఉంచి మీ దృష్టిని ఈ పవిత్ర హృదయంపై ఉంచి ఈ హృదయ క్షేత్రంతో కనెక్ట్ అవ్వండి. మీ హృదయాన్ని ఫీల్ అవ్వండి. ఈ హృదయం అన్ని భావాలకు మూలం. కనెక్ట్ అవ్వండి డియర్ ఫ్రెండ్స్. అభినందించండి. తన ప్రేమ, కరుణ, కృతజ్ఞత వంటి శక్తులతో, సాహసమైన శక్తులతో ఈ హృదయం నిత్యం మీ జీవిత అభివృద్ధికి ఎంతైనా తోడ్పడుతుంది. దానికి కృతజ్ఞతలు. ఫీల్ ఇట్.
మీ జీవితంలోని ఏదైనా ప్రేమతో కూడిన, కృతజ్ఞత, సాహసంతో కూడిన సంఘటన గుర్తు తెచ్చుకొని ఆ శక్తిని మీ హృదయమంతా, మీ దేహమంతా నింపండి. ఈ ప్రేమ శక్తి ఎంత ఎక్కువ అనుభవిస్తే డియర్ ఫ్రెండ్స్, మనము అంత ఎక్కువ అందరితో, అన్నింటితో, ఈ శూన్య క్షేత్రంతో ఒకటవుతున్నాము. ఈ శక్తిని ఈ భూమి అంతా విస్తరింపచేయండి. మీ దృష్టి ఎక్కడ ఉంటే మీ శక్తి అక్కడకు. ఈ శక్తి ద్వారా అంతా అందరూ హీల్ అవుతున్నట్లు ఊహించండి, సంకల్పించండి. మెల్లగా ఆనాపానసతి ధ్యానంలోకి వెళదాం. మీ కళ్ళు మూసుకొని మీ వేళ్లలో వేళ్ళు ఉంచి, మీ చేతులను మీ ఒడిలో ఉంచి, మీ సహజమైన సరళమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఒకటవ్వండి. శ్వాస మీద ధ్యాస. మన లక్ష్యం మన మనస్సును శూన్యం చేసుకొని మన చుట్టూ విశ్వమంతా వ్యాపించి ఉన్న ఈ మహా శూన్య క్షేత్రంతో ఒకటై ఉండడము డియర్ ఫ్రెండ్స్. మన శ్వాసను గమనిస్తూ ఉంటే మెల్లగా మన మనస్సు శూన్యంలోకి
ప్రవేశిస్తుంది. Be with your breath.
శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానము. మెల్లగా మెల్లగా మీ మనస్సును శూన్యంలోకి ప్రవేశింపజేసి మీలో ఉన్న, మీ చుట్టూ ఉన్న ఈ మహా శూన్యంతో ఒకటవ్వండి. మీ మనస్సును శూన్యం చేసుకుని మీ చుట్టూ ఉన్న మీ గది అంతా వ్యాపించి ఉన్న ఈ శూన్యంతో ఏకమవ్వండి. శూన్యమంతా శక్తి, క్వాంటం
శక్తి క్షేత్రం, చైతన్య శక్తి. మీ మనస్సును శూన్యం చేసుకుని మీ చుట్టూ అనంతమైన దూరం వ్యాపించి ఉన్న ఈ మహా శూన్యంతో, శక్తితో, కాంతితో
ఒకటవ్వండి. మీ దేహానికి దూరంగా, మీ జీవితానికి సుదూరంగా, కేవలము మీ ఎరుకతో ఈ శక్తిని, ఈ శూన్యాన్ని గమనించండి. ఈ క్షేత్రంలో ఎంత ఎక్కువ ఉంటే మన జీవితంలో అంత శక్తిని, అన్ని అనుభవాలను పొందుతున్నాం డియర్ ఫ్రెండ్స్.
మీ మనస్సులో ఆలోచనలు ఉంటే మరలా శ్వాసపై దృష్టిని ఉంచి మెల్లగా ఈ శూన్యంలోకి ప్రవేశించండి. అనంతమైన శక్తి, అనూహ్యమైన ఈ క్షేత్రంతో ఎంత మన దేహానికి దూరంగా ఒక్కటై ఉంటే మన జీవితంలో అన్ని అద్భుతాలను, అన్ని అవకాశాలను పొందుతున్నాం డియర్ ఫ్రెండ్స్. మన జీవితంలో జరగబోయే ప్రతి అనుభవము ఇక్కడ శక్తిగా ఉన్నాయి. ఫ్రెండ్స్, మన మనస్సు ఎటువంటి ఈ ఆలోచన లేని స్థితిలో ఉన్నప్పుడు మనకి ఇది ఒక అద్భుత అవకాశం. కొత్త జీవితం గురించి, కొత్త అనుభవాల గురించి ఎంతైనా కలలు కనడం. డియర్ ఫ్రెండ్స్, మన ఆలోచనలు, భావనల ద్వారా నిత్యము మన దేహానికి సంకేతాలను పంపిస్తున్నాము. మన ఆలోచనలు ఎలా ఉంటే మన దేహం, మన ఆరోగ్యం అలా. ఊహ ద్వారా ఒక అందమైన గొప్ప భవిష్యత్తు గురించి మనము ఎంత సృష్టించగలిగితే మన ఆలోచనలు అంతగా మారి
అద్భుతమైన దేహాన్ని, ఆరోగ్యాన్ని సృష్టించుకుంటాము డియర్ ఫ్రెండ్స్. మీ దేహం గురించి, అద్భుతమైన ఆరోగ్యం గురించి సంకల్పించండి ఫ్రెండ్. నా దేహం ఎంతో శక్తివంతంగా, ఎంతో మిరాక్యులస్గా హీల్ అయి నిత్యం నాకు సహకరిస్తోంది. అన్ని అవయవాలు అద్భుతంగా పని చేస్తున్నాయి. పూర్తి సహకారాన్ని నాకు అందిస్తున్నాయి. ఎలా అంటే అలా మీ సంకల్పించండి డియర్ ఫ్రెండ్స్. మీ దేహం గురించి, మీ ఆరోగ్యం గురించి మన ఫ్రెండ్స్, ఎక్సైట్మెంట్తో మనము ఏది అనుకుంటే, ఏది సంకల్పిస్తే అది ఎటువంటి సందేహము వద్దు. ఇప్పుడు మీ దేహం అద్భుతంగా తయారయింది. ఆ అవయవాలు ఎంతో చక్కగా శక్తితో సహకరిస్తున్నాయి. మరి ఈ కొత్త జీవితంలో ఎటువంటి అనుభవాలు మీకు కలుగుతున్నాయి ఊహించండి, ఇమాజిన్ చేయండి డియర్ ఫ్రెండ్. ఈ క్వాంటం శక్తి క్షేత్రంలో ఎటువంటి హద్దులు లేవు. మీరే ఈ జీవితానికి ఆర్కిటెక్ట్. ఊహించండి, మీరు ఎంతో ముఖ్యము అనుకున్న ఈ కొత్త అనుభవాల గురించి ఎంతైనా ఊహించండి. ఇప్పుడు జరుగుతున్నట్లుగా నివసించండి ఆ భావాలతో. మీ శరీరంలో, మీ ప్రతి కణంలో ఆ భావాన్ని వ్యక్తపరచండి డియర్ ఫ్రెండ్స్. ఫీల్ అవ్వండి ఆ ఆనందం, ఆ ధైర్యం, ఆ కాన్ఫిడెన్స్, ఆ సాహసం, ఆ సాటిస్ఫాక్షన్, ఇంకా ఏది అయితే అది డియర్ ఫ్రెండ్స్. మీ ఈ కొత్త జీవితంలో ఫీల్ ఇట్.
అండ్ ఫ్రెండ్స్, ఊహించండి ఇంకా ఈ గొప్ప భవిష్యత్తు గురించి ఎంతైనా ఆ భావాలను వ్యక్తపరచండి, ఎక్స్పీరియన్స్ చేయండి డియర్ ఫ్రెండ్స్. మీరు ఎంత ఎక్కువ, ఎంత బలంగా, ఎంత దృఢంగా ఈ భావాలను, ఈ అనుభవాలను వ్యక్తపరిస్తే అంత దృఢంగా ఈ క్వాంటం శక్తి క్షేత్రానికి సంకేతాలను పంపిస్తున్నారు. రిలాక్స్ అవ్వండి. ప్రతి ఊహ, ఆలోచన, సంకల్పం శక్తి మీ దేహాన్ని, ఈ శక్తిని పూర్తిగా గ్రహించడానికి పూర్తిగా రిలాక్స్ అవ్వండి. ఏదైతే మనము ఎంతైనా భావాలతో అనుభవిస్తామో ఆ సంఘటనలు ఖచ్చితముగా ఈ శక్తి క్షేత్రం నుండి మన భౌతిక జీవితంలోకి రూపొందుతున్నాయి. అది ఒక క్వాంటం లా. ఎటువంటి సందేహము వద్దు డియర్ ఫ్రెండ్స్. రిలాక్స్. ఈ చైతన్య శక్తి ఈ అనుభవాలను సరి అయిన సమయంలో, సరి అయిన ప్రదేశంలో మన జీవితంలోనికి రూపొందిస్తోంది. మీ మనస్సు ఈ ధ్యానంలో ఈ చైతన్యం యొక్క సంకేతాలతో, మీ ఊహతో ఎంతైనా మారిందని గమనించండి. ఈ కొత్త మనస్సు ఈ కొత్త జీవితాన్ని రూపొందించడానికి నిత్యం మీకు గైడెన్స్ ఇస్తోంది. మీ చేతులను మీ హృదయంపై ఉంచి ఈ మీ అద్భుతమైన దేహాన్ని ఈ కొత్త జీవితంలోనికి ఆహ్వానించండి. మీ జీవితంలో ఎన్నో అవకాశాలు, సాహసాలు వస్తున్నాయి అని తెలుసుకోండి. మీ గతాన్ని ఎంతో జ్ఞానంగా మార్చి అది మీ భవిష్యత్తుకు ఉపయోగపడేలా మారుతుంది అని గమనించండి.
జీవితంలో ఎటువంటి అడ్డంకులు కష్టాలు వచ్చినా అవి కేవలము మీలోని గొప్పతనాన్ని వెలికి తీయడానికి మాత్రమేనని గ్రహించండి. మీలోని ఈ ఉన్నత శక్తితో ఏకమవ్వండి. మీ జీవితంలో అది మీతో నిత్యము ఉండమని అడగండి, భావించండి. ఇటువంటి కొత్త జీవితాన్ని సృష్టించినందుకు తోడ్పడిన అందరికీ అన్నింటికీ కృతజ్ఞతలు తెలపండి. భౌతికంగా రూపొందక ముందే కృతజ్ఞతలు అంటే ఆ విషయాలు, ఆ అనుభవాలు పొందినట్లే. మీ తల్లిదండ్రులకు, గురువులకు, కుటుంబ సభ్యులకు, మిత్రులకు, బంధువులకు అందరికీ కృతజ్ఞతలు. ఈ ప్రకృతికి, మీరు వాడే ప్రతి వస్తువుకు, సంస్థలకు, ప్రభుత్వాలకు కృతజ్ఞతలు. ఇంకా మీకు, ఈ విశ్వానికి ఎంతైనా కృతజ్ఞతలు. ఈ కొత్త జీవితం ఈ క్షణం నుండే మీకు ఊహకు అందని రీతిలో మీ జీవితంలో రూపొందుతున్నట్లు గమనిస్తూ మీ ధ్యానపు అనుభవాలను గుర్తు తెచ్చుకొని మీరు ఎప్పుడు రెడీ అయితే అప్పుడు కళ్ళు తెరవచ్చు. Okay, friends. Hope you enjoyed this session.
గంట వరకు చేసాం ధ్యానం. ఊహా కళలు అనేవి ఉచితం, ఫ్రీ. అంటే సరియైన కళల గురించి, సరైన వాటి గురించి ఊహిస్తే మన శక్తి ఎంతైనా అద్భుతంగా వాటిని క్రియేట్ చేస్తుంది. దాని ద్వారా మన పనులు మనకు అనుకున్నవి చాలా అద్భుతంగా తక్కువ శక్తితో ఎంతో తొందరగా అయ్యే అవకాశాలు ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. అద్భుతంగా మీ టైంనిచ్చి ఈరోజు ఒక గ్రూప్ మెడిటేషన్లో అందరికీ ఎంతైనా తోడ్పడ్డాము, ప్రతి ఒక్కరం కూడా. ఎస్ ఫ్రెండ్స్, మనకి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లో పేజెస్ ఉన్నాయి. సో యూట్యూబ్ లో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో మన పేజెస్ ని ఫాలో అవ్వండి. సో మనకి ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్, ఇంకా జ్ఞానం కోడ్స్, ఇంకా అప్కమింగ్ ఏమైనా ప్రోగ్రామ్స్ వస్తుంటే అవన్నీ పోస్ట్ చేస్తాము. సో అవన్నీ ఫాలో అవ్వండి. లింక్స్ నేను చాట్ లో పంపించాను, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. అలాగే రోజు పంపించే న్యూస్ లెటర్స్ కూడా అందరు చదవండి, మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. చాట్ ఓపెన్ చేస్తుంది. చాట్ ఓపెన్ చేస్తుందా? ఓకే ఓకే. వాట్ అబౌట్ అవర్ మార్చ్ ఈవెంట్? సో మనకి మార్చ్ ఫస్ట్ వీక్ లో మెడిటేషన్ అండ్ మేనిఫెస్టేషన్ అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ ఉంది పిరమిడ్ వ్యాలీలో, రెసిడెన్షియల్ ప్రోగ్రామ్, 5 days ప్రోగ్రామ్ అన్నమాట. సో ఈ 41 days మనం చేసిన తర్వాత జూమ్ లో మనకు అలా రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ చేయడం వల్ల ఇంకా ఎనర్జీస్ కానీ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ అవుతుంది. సో ఈ ఆపర్చునిటీని అందరు యూటిలైజ్ చేసుకోండి. మీ పిల్లల్ని, మీ ఫ్రెండ్స్ కి అందరికి షేర్ చేయండి. ఇది ఇంగ్లీష్ లో ఉంటుంది. 5 days రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ఇన్ పిరమిడ్ వ్యాలీ, బెంగళూరు. వండర్ఫుల్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళా మనము రేపు కలుద్దాం 3వ వారంలో. ఏదైతే ఈ ఊహా ప్రక్రియ చేస్తున్నామో దాన్ని మేనిఫెస్టేషన్ అని అంటాం. మేనిఫెస్టేషన్ అంటే మన సోల్ పవర్ని, మన మైండ్ పవర్ని అద్భుతంగా ఉపయోగించుకునేటువంటి ఒక ప్రక్రియ. దీనికి సంబంధించి ఈ పూర్తి శాస్త్రాన్ని ఈ రాబోయే వీక్లో తెలుసుకుందాం. ఎన్నోసార్లు మనమంతా శక్తి పదార్థం చాలా తక్కువ అని చెప్తూ వచ్చాను. అది కూడా ఈ క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం ఎలా ఉంటుందో ఈ రాబోయే వీక్లో ఒకరోజు తెలుసుకుంటాము. చాలా కాన్సెప్ట్స్ నెక్స్ట్ వీక్లో ఉంటాయి. సో మళ్ళా రేపు కలుసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్. టైం అయింది. సో ఈరోజు ఇంటరాక్షన్స్ కాదు, రేపు మళ్ళీ ఇంటరాక్షన్ చేసుకుందాము. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్ and we'll see you tomorrow. आत्मविद्या जय जय हो, ब्रह्म विद्या जय जय हो, आत्मविद्या जय जय हो, ब्रह्म विद्या जय जय हो, आत्मविद्या जय जय हो, ब्रह्म रमेश विद्या जय जय हो, आत्मविद्या కోటి जय हो, ब्रह्म विद्या जय। రమేష్ ఎక్కడ? Yes, sir. Yeah, back to St. Louis. So, Back to St. Louis. yes, sir. Okay. Into the program now? Yes. Okay, very nice. సరే అయితే మనం మాట్లాడిన తర్వాత. ఓకే ఓకే.
Bye, everybody. Bye, sir.